ఆపరేషన్ సింధూర్కు 34 దేశాలు మద్దతు తెలిపాయని ఎంపీ హరీష్ మాధూర్ చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ప్రపంచ దేశాలకు తెలియజేశామని అన్నారు. పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంపుకు నష్టం కలగకుండా టెర్రరిస్టుల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని తెలిపారు. ఉద్దేశం దీంట్లోని ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట మీ అందరూ తెలియచేయడం జరిగింది. అదేంటంటే వీ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెహల్గాంలోని జరిగిన ఇష్యూ, ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు 26 మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజన్ ఏంటో అడిగి వాళ్ళని తల హెడ్ మీద హెడ్ షాట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆనాడే మేము చెప్పాం, ఈ లష్కరే టైబాతోని వీళ్ళు ఆ రోజున 4 టెర్రరిస్టు వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళు పాకిస్తాన్లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే ఆ పెహల్గాం ఇష్యూ అయిన వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియచేయడం జరిగింది. అప్పుడే మేము కూడా దానికి మనం రిటాలియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు 9 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడా కూడా ఎస్కలేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్సిలోని ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది. దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు